స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకునని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో 25వ రోజులోనికి మమ్మల్ని నడిపించినందుకే మీకు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రినైనా చేరిన నీ బిడ్డలందరినీ దర్శించండి. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఆయా స్థలాల నుండి నైనా నీ వాక్యము వింటున్నటువంటి వారిని కూడా దర్శించండి. రాష్ట్రాన్ని బలపరిచి అభిషేకించి మీ శక్తితో నింపి శక్తి కలిగిన లేఖనమును మా వెనుకడులో విరిచి వడ్డించి ఆశీర్వదించి నీ చిత్తము నీ ఉద్దేశము మా జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేర్చి ప్రతి విధమైన అపవాది కార్యములను లయపరచమని అనేక సమస్యల చేత బంధకాల చేత అయ్యా బంధింపబడుతున్న సకల ప్రజలకు మీ నామములో గొప్ప విడుదల కలగ చేసి మీరే మహిమ పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నాతో పాటు పాలు పంపులు పొందడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామంలో హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఫేస్బుక్, యూట్యూబ్లో నుండి దేవుని యొక్క వాక్యం వింటూ మా పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రియులు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు మనము ఏమైనా యొక్క మాటను ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగము అన్ని వర్గాల వారికి ఉపయోగకరమైనటువంటి సందేశం. అంటే హృదయము అనేటువంటి దానిని మోసపరుచుకుంటూ ఉన్నారట. అంటే భూమి మీద అనేక రకమైన భక్తులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే మా భక్తే సరైనది అని ఒక వర్గం వారు, మా భక్తే సరైనదని ఇంకొక వర్గం వారు, ఇలాగా అన్ని వర్గాల్లోనూ మా భక్తి సరైనది, మా భక్తి సరైనదని చివరికి హృదయాన్ని మోసపరుచుకుంటూ ఉన్నాయి. కనుక భూమి మీద భక్తి అనేటువంటి దాన్ని చాలా మంది ఆచరిస్తూ ఉన్నారు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడం, ఈ సకల బ్రహ్మాండమును కలుగు చేసినటువంటి దేవుణ్ణి గుర్తించడం, అది నిజమైనటువంటి దైవభక్తి. సృష్టికర్తను కాక సృష్టిని మాత్రమే పూజించడము, ఆరాధించడం అనేది అది సరైనటువంటి భక్తి కానే కాదు. కనుక ఇది నేను చెప్తున్నటువంటి సంగతి కాదు, కానీ స్వామి దయానంద సరస్వతి గారు కూడా ఆయన కూడా చెప్పారు. కనుక ఏది సరైనటువంటి భక్తి అని అంటే మొట్టమొదటిగా సృష్టికర్తను ఆరాధించడమే అసలైనటువంటి భక్తి. సృష్టికర్తను గుర్తించకుండా, సృష్టికర్తను తెలుసుకోకుండా, సృష్టికర్తను మనం అనుసరించకుండా చేసేటువంటి భక్తి, ఆ భక్తి వ్యర్థమైపోతుంది. కనుక వాని భక్తి వ్యర్థము అని రాయబడి ఉంది. హల్లెలూయా. కనుక అంశంలో అడుగు పెడుతున్నాను, క్రైస్తవ సమాజం దగ్గరికి వస్తున్నాను. సో ఇప్పుడు సృష్టికర్తను ఎరిగి నిజరక్షకుడు ఏనేనని తెలిసి భక్తి సాధనలోనికి వచ్చినటువంటి క్రైస్తవ సమాజంతో నేను మాట్లాడుతున్నాను. నేను ఉన్నది 50 రోజుల ఉపవాస ప్రార్థనలు అన్ని జనుల కొరకు కాదు, కానీ దేవుని సంఘము కొరకు ఉన్నాను. సేమ్ టైము అంటే ఈ సందేశాల ద్వారా సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రజలు, బోధకులు సత్యమేదో అసత్యమేదో తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా సత్య సిద్ధాంతాన్ని, సత్య పునాది మీదే అపోస్తుల యొక్క సిద్ధాంతాన్ని, అపోస్తుల యొక్క బోధన తెలుసుకోవాలని ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలో నాది మరొక ఆశ, వాంఛ. హల్లెలూయా. కనుక
ఇప్పుడు అసలైనటువంటి భక్తి చేయడానికి దేవుని దగ్గరికి మనం అందరం వచ్చాము. సృష్టికర్త అయిన దేవుని తెలుసుకుని ఆ భక్తిలోకి వచ్చాం. అయితే దేవునికి మనం ఎలాంటి భక్తి చేస్తే దేవునికి మనం నచ్చుతాము? హల్లెలూయా. అంటే వాని భక్తి వ్యర్థమే అని చెప్పింది ఇక్కడ. మన భక్తి వ్యర్థము కాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? అందుకే మిగిలినటువంటి వర్గాల కోసం చిన్న పాయింట్ మాట్లాడి వదిలేశాను. ఇంకా ఇప్పుడు వ్యర్థము కాని భక్తి దగ్గరికి మనం వచ్చాం. క్రైస్తవులు వచ్చారు, అవునా? అయితే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి భక్తి వ్యర్థం కాకుండా ఉండాలి. అది ఈజ్ పాసిబుల్. అది ఎలా సాధ్యం అంటే ఎందుకు వ్యర్థమైపోతుంది? ప్రసంగ ప్రారంభంలోనే చెప్తున్నాను అవసరాన్ని బట్టి. ఈ ప్రసంగానికి పేరు ఏంటి, సందేశానికి పేరు ఏంటంటే అంతా వ్యర్థమే. హల్లెలూయా. ఏంటి? అంతా వ్యర్థమే. అంటే అంతా వ్యర్థమైపోతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉంటుండగా వ్యర్థము కాని భక్తిని మనం చెయ్యాలి. హల్లెలూయా. ఈ భూమి ఆకాశము లయమైపోతాయి, అంతా వ్యర్థమే. కానీ వ్యర్థము కానిటువంటి ఆ స్థానాన్ని మనం పొందుకోవాలి. కనుక యెషయా గ్రంథంలో భక్తులు చెప్తాడు కదా, ఆ యెషయా గ్రంథంలోనికి రండి. అనేక మార్లు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వచనమే 65వ అధ్యాయం అనుకుంటా యెషయా గ్రంథం. అక్కడ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కోసం థ్యాంక్ యూ 66:22. ఓకే. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజిస్తూ ఉన్నాడు. అంటే ఈ ఆకాశం ఈ భూమి ఏమవుతుంది మరి చెప్పండి? లయమైపోతుంది. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ భూమి మీదే మన జీవితం శాశ్వతం అని మనం ఎంచుకునే ఎడల ఈ భూమే శాశ్వతం కాదు. ఇప్పుడు మరి ఈ భూమి మీదే ఆధారపడి ఈ భూమి మనము ఇదే సొత్తు అని అనుకుంటే ఇప్పుడు మన భక్తి ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. అంటే లేఖనం ఏమని సాక్ష్యం ఇస్తుందంటే చూడండి, మెల్లగా అడుగులు ప్రారంభించినటువంటి మనం పరుగులు తీయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీ కన్ఫ్యూజన్ అన్ని క్లారిటీ ఇస్తాను. హల్లెలూయా. అంటే నేనేం చెప్తున్నానంటే ఒక క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని దేవుడు సృజించబోతూ ఉన్నాడు. అవి చేస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఈ భూమి ఆకాశాలు ఉండవని అర్థం. అంటే ఈ భూమి ఆకాశాల మీదే మనం నమ్మకం పెట్టుకోవాలా, లేకపోతే ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీద నమ్మకం పెట్టుకోవాలా? లయము కాని దాని మీదే మనం విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి, దానినే కోరుకోవాలి. కనుక అంతా వ్యర్థమే అయిపోతుందంట దేవుడు నాతో చెప్పినటువంటి అంశం. హల్లెలూయా. అంతా వ్యర్థమే. కాబట్టి అంతా వ్యర్థమైపోతున్నటువంటి ఈ లోకంలో మనం ఎలాంటి భక్తి చేయాలంటే వ్యర్థము కాని దాన్ని మనం పొందుకోవాలి. వ్యర్థము కాని దాని యందు మనం విశ్వాసం ఉంచాలి. వ్యర్థం కాని యందు మనం నమ్మిక ఉంచాలి. వ్యర్థం కాని దాని కొరకే మనము ప్రయాసపడాలి. కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితి ఏం జరుగుతుంది? భక్తి ఎందుకు వ్యర్థమైపోతుంది అంటే మనుషులు దేని యందు నమ్మిక ఉంచుతున్నారు, దేని యందు విశ్వాసం ఉంచుతున్నారు, దేని కొరకు ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రయాసపడుతున్నటువంటిది వ్యర్థమైపోతుందా, వ్యర్థం కానిదనేది మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ గా మన బాడీ స్ట్రక్చర్ కోసం మాట్లాడుతూ ముందుకు సాగిపోతాను. హల్లెలూయా. సామెతల గ్రంథము క్రైస్తవ సమాజం అంతటికి బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. చివరి అధ్యాయము చివరి వచనాన్ని చదువుకున్న సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. అంటే సింపుల్ గా ఇక్కడ ఏం చెప్పాడు అంటే స్త్రీ కోసం అని కాదు, కానీ
అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అంట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా సరే, నేనైనా నీవైనా ఇంకొకరు ఎవరైనా సరే, మనం అందంగా ఉండాలనుకుంటాం, చండాలంగా ఉండాలనుకుంటావా? మరి బైబిల్ అలా ఉంది. పెళ్ళికి వెళ్ళాలి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి, నిద్ర మొక్కంతో లేచి అలాగే వెళ్ళిపోతావా? వెళ్ళం కదా. అంటే ఉన్నంతలోనే మనం నీటిగా, శుభ్రంగా, పరిశుభ్రంగా మనం ఉండడానికి ఇష్టపడతాం. అంటే అది తప్పని చెప్పలేదు బైబిల్. హల్లెలూయా. అందము వ్యర్థము, సౌందర్యం మోసకరము అంటే అర్థం ఏంటి అంటే, ఈ అందం మీదే జీవితాన్ని కట్టుకోవడం, దీని మీదే విశ్వాసం ఉంచడం, దాని మీద ఆధారపడడం, ఇంకా దేని కొరకు ఆరాటపడడం. అంటే దీన్ని మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి శ్రద్ధగా. స్త్రీ డెలివరీ అయిన తర్వాత పిల్లలకు పాలు ఇస్తుంది కదా, ఇవ్వాలి కదా. కానీ కొంతమంది పిల్లలకు పాలు ఇవ్వని తల్లులు ఉన్నారు. వారిని అడగండి. తల్లి పాలు కొన్నిసార్లు అంటే కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత, హెల్త్ ఇష్యూస్ వస్తే తల్లిపాలు ఇవ్వద్దని డాక్టర్లే చెప్తారు. అది వేరే ఇష్యూ. అయితే కొంతమంది కావాలని పుట్టిన బిడ్డలకు పాలు ఇవ్వడం మానేశారు. కారణం ఏంటంటే పిల్లకు పాలు ఇస్తే అందం పాడైపోతుంది. బోల్డు మంది ఉన్నారు అలా. అంటే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు? అంటే నాకు తెలిసి ప్రతి స్త్రీ ఎప్పుడు అమ్మ అని పెంచుకుంటామని చాలా ఆరాటపడుతుంది. అటువంటి స్త్రీ బిడ్డలను కంటే ఆ బిడ్డకు పాలు ఉండి కూడా తల్లిపాలు ఇవ్వకుండా తన అందం చూసుకుంటుందంటే, అంటే తన మనసు, తన ఆలోచన, తన ఉద్దేశం ఏమైంది? ఇలా ఉంది. ఆ విషయంలో, ఆ టాపిక్, ఆ వేలో, ఆ సెంటెన్స్లో మనం చూస్తే అందం ఏమవుతుంది? వ్యర్థము, సౌందర్యము మోసకరము. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు క్రైస్తవులు కూడా అంటే, క్రైస్తవులు దేవుని పని కొరకు, ఇంకా చెప్పాలంటే స్వార్థ కోసం చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే బెస్ట్ సమయానికి, సందర్భానుకూలమైనటువంటి మాట, స్వార్థ ప్రకటించాలి, దేవుని పని చేయాలి ఎండల్లో, వర్షంలో. మొట్టమొదటి కారణం ఏంటంటే, ఇలా ప్రజల్లోనికి, వీధుల్లోనికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే మనల్ని కొడతారు, తిడతారు, మనల్ని శత్రులుగా చేసి మనల్ని దాడి చేస్తారనేటువంటి భయము ఒకటి. రెండవది, ఈ ఎండల్లో మనం తిరిగితే ఆరోగ్యాలు పాడైపోతాయి, బలహీనం అయిపోతాం. ఎండకెండి వానికి తెలిస్తే శరీరం ప్రాబ్లం అయిపోతుంది, బలహీనం అయిపోతాం అని మరొక ఉద్దేశం. అంటే ఒక మాట చెప్తున్నాను, దైవ కార్యానికి పూనుకున్నప్పుడు మనం అందం పట్టించుకోకూడదు, ఇంకొకటి దేన్ని పట్టించుకోకూడదు. ఒకవేళ చెప్తున్నాను, దైవ కార్యములో నలగొట్టడం కొరకు, మనం బలహీనం అవడం కొరకు మన శరీరము ఏమైపోయినా పర్వాలే. హల్లెలూయా. ఎందుకంటే మనం ఈ భూమి మీద మనకు తెలిసిన వారి కొరకు, మన కుటుంబాల కొరకు, మనకు నచ్చినటువంటి వారి కొరకు మనం ఎన్నో రిస్కులు చేస్తాం, ఎంతో ప్రయాసపడతాం, ఎంతో కష్టపడతాం. అవునా కదా? అవునా కదా? మరి దేవుని కొరకు ప్రయాసపడి, దేవుని కొరకు కష్టపడితే ఎండలో తిరిగి తిరిగి నల్లగా అయిపోయావు. ఏమన్నా నష్టమా నీకు? హల్లెలూయా. అంటే దేవుని కొరకు నీవు కొన్ని కోల్పోవడానికి కూడా సిద్ధపడాలి. అప్పుడే కొన్ని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఎండలో తిరిగితే నల్లగైపోతాను అనుకున్న వాళ్ళు దేవుని ఆశీర్వాదాన్ని ఎలా పొందుతారు? పొందలేదు. హల్లెలూయా. కనుక సింపుల్గా ఏం చెప్తున్నాను ఇక్కడ అంటే, అందము వ్యర్థము, సౌందర్యము సౌందర్యము మోసకరము. కాబట్టి ఈరోజు చాలా మంది అన్ని జనుల కోసం నేను మాట్లాడను, క్రైస్తవుల కోసమే మాట్లాడుతున్నాను. అందానికి ఇచ్చే ఇంపార్టెంట్, సౌందర్యానికి ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ దేవునికి లేదు, దేవుని యొక్క వాక్యానికి లేదు. ఏంటి ఒక మాట చెప్తున్నాను, ఎక్కడైనా ముఖం మీద మొటిమలు వచ్చాయనుకో, అరే పింపుల్స్ వస్తున్నాయి, ఇది ఎలా తగ్గించుకోవాలి, దీనికి టమాటా రాయాలా లేకపోతే ఇంకోటి రాయాలని రకరకాలుగా ఆలోచిస్తాం. కానీ మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఒకవేళ ఏమైనా చిరుగుతూ ఉంటే ఏమన్నా దానికోసం ఆలోచిస్తామా?
అంటే మన శరీరానికి ఏదైనా కలుగుతూ ఉన్నప్పుడు దానికోసం కేర్ తీసుకుంటాం, లక్ష్యం చేస్తాం. కానీ మన భక్తికి ఏదైనా నష్టం కలుగుతుందేమో, మన విశ్వాసం పాడైపోతుందేమో, ఫలానా వ్యక్తుల చేత, అంటే ఫలానా సహవాసాలు, స్నేహాల వల్ల నా ఆత్మీయ జీవితం పాడైపోతుందేమో, నా భక్తికి నష్టం కలుగుతుందేమో అని దేవుని ప్రజలు ఆలోచించారు. అంటే ఈ మేకప్ల కోసం, ఈ అందం సౌందర్యం కాపాడుకోవడం కోసం ఎంతో ఖర్చు పెడుతూ ఉన్నారు, ఎంతో సమయాన్ని కూడా ఇచ్చేస్తున్నారు. నేను అంటున్నాను, అంత ఖర్చు అంత సమయము నీవు భక్తి నేర్చుకోవడానికి పెట్టగలుగుతున్నావా? హల్లెలూయా. అందంగా ఉండడం తప్పు కాదు, సౌందర్యంగా ఉండడం తప్పు కాదు. నేనేమంటున్నానంటే ఈ అందం సౌందర్యం కొరకు నీ దేవునితో నీ ఉండే సమయాన్ని పోగొట్టుకోవడం తప్పు. హల్లెలూయా. దేవునికి దూరం అవడం తప్పు. ఏడుస్తే, ప్రార్థనలో ఏడిస్తే ఏడ్చిన వాళ్ళ పేసులు ఎలా ఉంటాయి? ఈ కన్నుల దగ్గర ఎంత నల్లగా మారుతూ, ఎక్కువ ఏడుస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే నల్లగా వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏడ్చి ప్రార్థన చేస్తే అందం పాడైపోతుందేమో, ముఖంలో ఆ బ్రైట్నెస్ తగ్గిపోతుందేమో అని, అంటే కన్నీరు కార్చగలిగినటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా కన్నీటి ప్రార్థన చేస్తే ఈ అందం ఎక్కడైనా తరిగిపోద్దేమో అని అక్కడ కూడా ఆలోచిస్తున్నారు. అది చాలా సంగతులు ఉన్నాయి అక్కడ. సామెతలు 31:30. అంటే సింపుల్ గా చెప్పి వదిలేస్తున్నాను, షార్ట్ లో ముగించేస్తాము. హల్లెలూయా. చూసారు ఇప్పుడు? అంటే ఎందుకు అందము, వ్యర్థము, సౌందర్యం మోసకరం అంటే ఇగో నీ భక్తిని పాడు చేసుకోవడానికి నువ్వు అందానికి, సౌందర్యానికి ఇచ్చేటువంటి సమయము, ఆసక్తి, ఇంట్రెస్ట్ అన్ని కూడా భక్తికి ఇవ్వకపోవడం వల్ల నువ్వు చాలా పాడైపోతున్నావు. హల్లెలూయా. కనుక ఈరోజు క్రైస్తవులు ఈ విశ్వాసాన్ని గురించి వాళ్ళ పరిశుద్ధ జీవితాన్ని కోసం ఆలోచిస్తున్నారా? ఏంటి? ఇంకొక చివరి విషయం ఇందులో చెప్పి మళ్ళా మనం ముందుకు సాగిస్తాం. శరీర అందం కోసం మీరు నన్ను చూడండి, పర్వాలా, శరీర అందం కోసం కేర్ తీసుకుంటాం, ఆసక్తి చూపెడతాం. కానీ మరి మన ఆత్మ పరిస్థితి కోసం ఆలోచిస్తామా? ఏంటి? ఆత్మీయ జీవితము, పరిశుద్ధ జీవితం మనకున్నదా? శరీరం అయితే శుభ్రంగా మంచిగా చూస్తున్నాం, దాన్ని పోషించుకుంటున్నాం, దాన్ని సంరక్షించుకుంటున్నాం. ఏదైనా ప్రాబ్లం వస్తే, ఆరోగ్యం బాగపోతే డాక్టర్ దగ్గర కూడా మనం వెళ్తాం కదా. కానీ మరి మన ఆత్మీయ జీవితానికి ఇబ్బంది కలిగితే మరి ఎక్కడికి వెళ్తున్నాం? ఆలోచించాలి. అంటే దేవుని పట్ల ఆసక్తి తగ్గుతుందంటే అర్థం ఏంటంటే, అంటే ఆత్మీయంగా మనకి నష్టం కలుగుతుందని అర్థం. ఆత్మీయంగా మనకు ఒక అనారోగ్యం వచ్చిందని అర్థం. మరి శరీరంగా ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నట్లుగా ఆత్మీయంగా అనారోగ్యం వస్తే మరి ఎక్కడికి వెళ్ళాలి మనం? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎలా వెళ్ళాలంటే, అవకాశం ఉంటే ఉపవాసం ప్రతిష్ఠించుకోవాలి. అవకాశం లేకపోతే కొన్ని గంటలు నువ్వు ఒంటరిగా ప్రార్థనా గదిలో దేవునితో గడపాలి. నాకు ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది ప్రభువా, నిన్ను స్తుతించాలనిపించట్లే, నీకోసం ఆలోచించలేకపోతున్నాను, నీకోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను, బలహీనమైపోతున్నాను, అంత ఇష్టం కలగట్లేదు నాకు. ఈ ప్రార్థనకి వెళ్ళడం, ప్రార్థనలో ఉండడం, నీకోసం వినడం నాకు కష్టంగా అనిపిస్తుంది ప్రభువా. కాబట్టి నేను పాడైపోతాను అలా తండ్రి, కాబట్టి నాకు సహాయం చేయ ప్రభు అని ప్రభు సన్నిధిలో ఏం చేయాలట? ఏకాంతం కలిగి మనం ప్రార్థన చేసుకోవాలి భారంగా. హల్లెలూయా. కాబట్టి ఈ అందానికి, సౌందర్యానికి చూపుతున్నటువంటి ఆసక్తి మన ఆత్మీయ జీవితానికి కూడా క్రైస్తవ సమాజం చూపించగలగాలి. అలా చూపించలేనప్పుడు నీ అందము వ్యర్థము, నీ సౌందర్యము మోసకరమే. ఓకే, ఎన్నో అంశాలు ఉన్నాయి దాంట్లో. దేవుడు మీకు అవకాశం ఇచ్చినంత వరకు ప్రేరేపణ కలగజేసింది మీరు ధ్యానం చేసుకునండి, ఇంకా మీరు ఫాలో అవ్వండి. హల్లెలూయా. ఓకే, మంచిది. కాబట్టి మన మూలవాక్య ప్రకారంగా వాని భక్తి వ్యర్థమే. ఎవని భక్తి వ్యర్థం అంటే, ఎవరైతే తమ హృదయాన్ని మోసపరుచుకుంటారో వాని భక్తి వ్యర్థమంట. ఎలా మన హృదయాన్ని మనం మోసపరుచుకుంటాం? మన మూలవాక్యం 1:26 ప్రకారం యాకోబు పత్రిక, ఆమేన్. హల్లెలూయా.
వాని భక్తి వ్యర్థమే. అంటే ఎందుకు వ్యర్థం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయమే మోసపోతే, మన హృదయాన్ని మనం మోసం చేసుకుంటే మన భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుందంట. అందుకని ఈ సందేశానికి పేరు అంతా వ్యర్థమే. కనుక సొలొమోను భక్తుడు చెప్పాడు, అందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యమే. ప్రసంగి గ్రంథంలోనికి రండి, త్వరగా మనం ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయమే 2వ వచనం చదవండి. చాలండి. వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థమేనంట. ఏంటి సమస్తము వ్యర్థమే? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను కనబడును గనుక బ్రతుట నాకు అసహ్యమాయను. హల్లెలూయా. ఎక్కడ బ్రతుకుట అసహ్యమాయనంటే సూర్యుని క్రింద. హల్లెలూయా. మరి మనం సూర్యుని క్రింద బ్రతకపోతే సూర్యుని క్రింద బ్రతుకుతాం వెళ్ళి పైన. మానవులందరూ కూడా ఈ సూర్యుని క్రిందే మనం బ్రతకాలి. హల్లెలూయా. వదిలేసే అమ్మా, ఆయన వదిలేసే. హల్లెలూయా. కనుక జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న సంగతి ఏంటంటే మొత్తం అంత వ్యర్థమంట, అంత ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థమంట. ఏ ప్రయాస వ్యర్థం అంటే ఇలా చూడండి, ఈ భూమి మీద మనం పడుతున్నటువంటి ప్రయాస, కష్టము ఇదంతా కూడా వ్యర్థమేనంట. ఎందుకు అంటే దాని వలన మనమేమి దేవుని దగ్గరకు చేరం. ఇక్కడ ఒక వ్యక్తి ఎంత ప్రయాసపడి, ఎంత కష్టపడి, ఎంత గొప్ప విజయాలు సాధించి, ఎంత గొప్ప ఉన్నత స్థితిలోకి వెళ్ళినా కానీ దానివల్ల మానవుడు దేవుని దగ్గరికి చేరడు, నిత్య నరకము తప్పించుకోలేడు. మరి ఎలా? అందుకని ఏం చేయాలంటే ఈ సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థమే గాని ఈ సూర్యుని క్రింద వ్యర్థము కానిది ఒకటి ఉన్నది, దానిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. అంతా వ్యర్థమైపోతున్నటువంటి లోకంలో వ్యర్థము కానిది ఏదో ఉన్నది, దానిని బట్టి మనం ఏం చేయాలంటే వ్యర్థము కాని లోకంలోనికి, వ్యర్థము కాని దేవుని దగ్గరికి మానవుడు చేరగలుగుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది. ఈ భూమి మీద మనం పడే ప్రయాస, ఈ కష్టం అంతా కూడా ఏమవుతుందంట? వ్యర్థమైపోతుంది. అంటే ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళినా, లేకపోతే బలహీన స్థితిలోకి వెళ్ళినా, ఒక వ్యక్తి ఏమి సాధించినా సాధించకపోయినా కానీ దేవుని దగ్గరికి అయితే చేరడానికి సాధ్యమో కాదు. హల్లెలూయా. అందుకని ఏం చేయాలంటే వ్యర్థమైపోతున్నటువంటి ఈ లోకంలో మనం ఏం చేయాలంటే వ్యర్థము కాని దాని కొరకు మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం చెప్తుంది లేఖనం. లోకము దాని ఆశలు అంతా గతించిపోతుందంట. ఇందాక మనం భూమి ఆకాశాల కోసం చెప్పుకున్నట్లుగా, కానీ ఎవరు నిలుస్తారంటే నిరంతరం దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలిచినట్ట. ఇప్పుడు చెప్పండి, మనము గతించిపోతున్న దాని కొరకు ప్రయాసపడుతున్నామా, నిరంతరము నిలిచే దాని కొరకు ప్రయాసపడుతున్నామా? చెప్పాలి. నా ప్రార్థనా గదిలో నాకు వచ్చిన కొన్ని ప్రశ్నలు, ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కాదు, ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలు ఇప్పుడు కాదు, నేను రక్షణ పొందినటువంటి ఆ దినాలలో భక్తి నేర్చుకోవడానికి, దేవుని స్వరం వినడానికి నా ప్రయత్నం నేను చేసుకున్నటువంటి ఆ దినాలలో నాకు కలిగిన ప్రశ్న ఏంటంటే, ఈ భూమి మీద జీవించడానికి
ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి కష్టాన్ని ఎదుర్కొంటారు, ఎంతో ప్రయాసపడతారు. అంబేద్కర్ రోజుకి 18 గంటలు చదివేవాడట. అంబేద్కర్ అంత గొప్పవాడయ్యాడు. ఆయన చదువు అంత ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళింది. అలాగా ఎవరైతే ఉన్న సమయంలో ఎక్కువ గంటలు కష్టపడతారో, ప్రయాసపడతారో వాళ్ళు గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతారు. ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మనం అసలు సమయాన్ని కేటాయించినప్పుడు గొప్ప వాటిని మనము సాధించలేము. హల్లెలూయా. కనుక గొప్ప వాటిని సాధించాలంటే మనము అంత సమయాన్ని కేటాయించుకోవాలన్నమాట. హల్లెలూయా. కనుక చదువుకునేటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళి 9 గంటలు 10 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటలు, అంటే ఇంచుమించు ఒక 7 గంటలు వాళ్ళు ఉంటారు స్కూల్లో, కాలేజెస్లో. పనికి వెళ్ళే వాళ్ళు ఇంచుమించు 8 గంటల నుండి 12 గంటలు వీళ్ళు ఉంటారు పనుల్లో. ఇలాగా ఈ భూమి మీద ఇన్ని జరుగుతున్నాయి కదా. అయితే దేవుడి దగ్గర మానవుడు ఎంతసేపు గడుపుతున్నాడు? వినాలి, ఒక విలువైన టాపిక్ ఇది. దేవుడితో మానవుడు ఎంత సమయాన్ని గడపగలుగుతున్నాడు? చదువుకోవడానికి ఇన్ని గంటలు కష్టపడుతున్నాం, పనికి ఎన్ని గంటలు కష్టపడుతున్నాం. అయితే నిత్య జీవాన్ని పొందుకోవడానికి, దేవుణ్ణి చేరడానికి, దేవుని దగ్గర ఒక గొప్ప స్థానాన్ని మనం పొందుకోవడానికి మన జీవితంలో ఎన్ని గంటలు మనం ఖర్చు చేస్తున్నాం అనే ఒక ప్రశ్న నాకు వచ్చింది. అప్పుడు నేను ప్రారంభించాను ఏంటంటే, రాత్రంతా పడుకోకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయడం. అప్పటికి శరీరం ఏమి సహకారిగా లేదు, భయంకరంగా వామిటింగ్స్ అయిపోతూ, బ్లడ్ మోసెస్ అయిపోతూ, ఇంట్లో ఒక్కరికి కూడా తెలియదు ఈ ప్రాబ్లం ఉందని. అప్పటికి అందరికీ తెలిసింది ఎప్పటి వరకు అంటే 7వ తరగతి వరకు, 2001 వరకే తెలుసు నా చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత ఎవరికి తెలియదు, దేవుడికి నాకు తప్ప ఎవరికి తెలియదు. 2007 వరకు ఎవరికి తెలియదు. 2001 నుంచి 2007 వరకు ఎవరికి తెలియదు. అంటే మీరు ఆలోచించండి, ఈ మధ్యలో 6 సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా నేను ఒక్కడిని ఎంత నరకం అనిపించాను. కనుక దేవుడు దొరికినటువంటి తర్వాత ఈ స్కూల్ పిల్లలు, ఈ మనుషులు, డ్యూటీస్ టైమింగ్స్, ఇవన్నీ ఆలోచన ప్రశ్న నాకు కలిగిన తర్వాత, దేవుడి దగ్గర మనము ఉన్నత స్థానాన్ని పొందాలంటే మరి ఇక్కడ కొంత సమయాన్ని కూడా గడపకపోతే ఎలా దొరుకుతాడు ఆయన? ఎలా మనతో మాట్లాడతాడు? ఎలా ఆయన గురించి మనం నేర్చుకుంటాం అనే ప్రశ్న నాకు కలిగినప్పుడు నేనేం చేశానంటే ఉపవాసాలు ప్రతిష్ఠించుకున్నాను. అప్పుడు కూడా 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు. అప్పుడు ఏమీ లేవు కదా. ఏం చేశానంటే మధ్యాహ్నం భోజనం చేయడం, రాత్రి మానేయడం. ఏంటంటే ఈ ఉపవాసాలన్నీ హెరైటిక్ ఉన్నాయని చాలామంది అన్నారు నన్ను. ఎందుకు అంటే ఉదయం మధ్యాహ్నం భోజనం మానేసి మనం ప్రార్థన చేసుకున్నా, పని చేసుకున్నా, ఖాళీగా ఉన్నా బాడీ టైర్డ్ అయిపోయి ఉంటుంది, బలహీనంగానే ఉంటుంది నువ్వేం చేసినా చేయకపోయినా. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత నువ్వు ఎక్కువ సమయము మెలకువగా ఉండలేవు, త్వరగా పడుకుండిపోతావు. ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం భోజనం చేసిన మానేయడమే బాడీ అలసిపోతుంది అప్పటికే. కాబట్టి రాత్రి ఎప్పుడైతే భోజనాన్ని నువ్వు తీసుకుంటావో తొందరగా పడుకో అని చెప్తుంది శరీరం. అందుకని నా ఉపవాస శైలి మొట్టమొదటి నుంచి కూడా 20 ఏళ్ళుగా ఇదే కొనసాగుతాను. నేను ఉదయం చేయను, సాయంత్రం చేయను, మధ్యాహ్నం చేస్తాను. కనుక రాత్రులు ఏం చేస్తానంటే ఇంచుమించు తెల్లవారిపోయే వరకు కూడా ఒంటరిగా దేవుని సన్నిధిలో కన్నీరు కాలుస్తూ, గోజాడుతూ, మోకాళ్ళు వేసి ప్రార్థిస్తూ ఉండేవాడిని. అలా నా ప్రార్థన గదిలో ఎన్నోసార్లు ప్రభు దర్శనం నాకు కలిగింది. హల్లెలూయా. ప్రభు స్వరాన్ని నేను నేరుగా విన్నా. చిన్న వలసలోనేమి, పెద్ద వలసలోనేమి, బొడ్డెంకటపాల్లోనేమి, హైదరాబాద్లోనేమి, అనేక స్థలాల్లో విన్నా. అన్నయ్య అమ్మ హైదరాబాద్కి వెళ్ళిపోయినప్పుడు హెల్త్ ప్రాబ్లం తెలిసిన తర్వాత నన్ను హాస్పిటల్ చూపించి పిన్ని గారి ఇంటికాడ బొడ్డెంకటపాల్లో పెట్టేసి వెళ్ళిపోయారు. చాలా కష్టకాలంలో, చాలా దుఃఖంలో నేను ఉన్నాను. హల్లెలూయా. వీళ్ళందరూ దూరం అయిపోయారని ఒంటరిగా, ఈ చదువు పోయింది, ఆరోగ్యం తెలిసిపోయింది, అందరికీ అనారోగ్య పరిస్థితి అని చాలా కృంగిపోయిన పరిస్థితి. అప్పుడు రాత్రి నేను చాలా దుఃఖంతో ఏడుస్తూ బాధపడుతూ పడుకున్నాను బొడ్డెంకటపాల్లో ఉన్నప్పుడు. ప్రభు నేను పడుకుంటే అన్యుల ఇంటికాడ నా దగ్గరకు వచ్చి నన్ను లేపాడు. లేపి నన్ను నా తల మీద ఆయన చెయ్యిలా వేసాడు. వెయ్యగానే నా భారమంతా తొలగిపోయింది. గొప్ప ప్రశాంతత నాకు కలిగింది. ఎంత సంతోషమో నేను చెప్పలేను. కనుక ఎప్పుడు తెల్లారుతుంది అని చూశాను.
చూసి ఏం చేశారంటే కొన్ని కాయిన్స్ తీసుకుని బొడ్డెంకటపాలెం రోడ్డు మీదకి వచ్చి కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశాను హైదరాబాద్కి. ఎవరికి అంటే మా అన్నయ్యకి అమ్మకి. వాళ్ళ దగ్గర ఫోన్ లేదు, రాము అంకుల్ అని ఉంటారు. అంకుల్ ఫోన్ చేసి అమ్మకి అన్నయ్యకి ఇవ్వండి అంటే ఇచ్చారు. అన్నయ్యకి మరి ఇప్పుడు గుర్తుందో లేదో తెలియదు, నేను ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, నా కోసం మీరు భయపడకండి, నా కోసం మీరు ఆలోచించకండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడు హ్యాపీ ఎక్కడ ఉన్నాను? చదువుపోయిందని స్వార్థకి వెళ్ళేది లేదు, ఇప్పుడు డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది, నాకన్నా అనారోగ్యం ఉందని ఇప్పుడు నేను స్వార్థ చేయలేను, ఇంకేంటి నా పరిస్థితి అని చావు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. ఇప్పుడు ఏం చెప్పాను? చాలా హ్యాపీగా ఉన్నాను, నా కోసం మీరు బెంగపెట్టకండి, ప్రభు రాత్రి నన్ను దర్శించాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పాను అన్నయ్యకి ఫోన్ చేసి. హల్లెలూయా. కనుక నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, నిరంతరము నిలవాలి అంటే దాని కొరకు మనం ఎంత కష్టపడాలి, ఎంత ప్రయాసపడాలి చెప్పండి. ఇదిగో లోకము దాని ఆశ గతించుచున్నదట, గతించుచున్నదని అందరికీ తెలుసు. కానీ అందరము అన్ని గంటలు ప్రయాసపడుతున్న ఈ భూమి మీద మన జీవితాన్ని కొరకు, అవునా? కానీ నిత్య జీవానికి మనల్ని దేవుడు పిలిచాడు కదా. నిజానికి చెప్పండి, ఇప్పుడు దాని కొరకు మనం ఎంత సమయాన్ని గడుపుతున్నాం దేవునికి? కనీసం మన వ్యక్తిగత ప్రార్థనలోని ఎన్ని గంటలు మనం ఏకాంతంగా దేవునితో గడుపుతున్నాం రోజులో అంటే ఆలోచించుకోండి. అంటే మరి అలాగ మనము ఈ భౌతిక సంబంధమైన దేహము ఇది వ్యర్థమైపోతుంది మనకు తెలుసు, అయినా దీని కొరకు ఇన్ని గంటలు కష్టపడుతున్నాం కదా మనం. మరి వ్యర్థము కాని ఒక ఆత్మ ఉంది లోకంలో, లోపల మన శరీరంలో. అది వ్యర్థం కాదు ఎప్పుడు కూడా ఆత్మ. ఎందుకంటే అది నరకంలో అయినా ఉండాలి, లేకపోతే స్వర్గంలో అయినా ఉండాలి, ఏదో ఒక స్థలంలో ఉంటది ఆత్మ. అందుకని వీళ్ళు ఏం చేశారు అంటే మన మానవాళ్ళని డైవర్ట్ చేయడానికి దెయ్యమైపోయి చింత చెట్టు మీద ఆత్మ తిరుగుతూ ఉన్నదట. వింటున్నారా పాస్టర్ గారు? ఆత్మలు ఎక్కడ తిరుగుతున్నాయి? ఇక్కడ చింత చెట్టు ఉండేది ఇక్కడ నా చిన్నప్పుడు. ఇంకా దాని మీద బోళ్ళు కథలు, బోళ్ళు పాటలు పాడుకునేవాళ్ళు. ఇక్కడే కదా ఆట అంతా మాట అంతా. చిన్న చెట్టు మీద దయ్యం, నాకేం భయం, ఊరికే ఆ పాట అంతే. మళ్ళీ చీకటితే చిన్న చెట్టు చూడాలంటే భయమే మాకు. మళ్ళీ నీకు తెలుసా, పెద్ద చెట్టు ఉండేది ఇక్కడ. తుఫాన్కి వచ్చిన తర్వాత సగం చెట్టు ఇలా 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 నెట్టారకుండా చెట్టు ఇలా పడిపోయింది. అంటే చాలా ఏర్లు బయటకు వచ్చేసి కొన్ని ఏళ్ళు ఎలా ఉండేమాట. భయంకరంగా ఉండేది చింత చెట్టు. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఆత్మలు స్వర్గంలోనూ ఉండమంట, నరకంలో ఉండమంట. ఎక్కడంటే చింత చెట్ల మీద, మర్రి చెట్ల మీద ఇలా పెట్టరు చూసావా. అందుకని మనకి ఆటోమేటిక్గా ఏ చెట్లు చూసినా భయం లేదు. ఎప్పుడైతే ఈ చింత చెట్లు, మర్రి చెట్లు, పెద్ద పళ్ళు ఉంది కదమ్మా, మంచి మర్రి చెట్టు, పెద్ద చెట్టు. నేను పెళ్ళికెళ్ళి ఆడుకున్నాం, మా వానకి పెళ్ళికెళ్ళి. హల్లెలూయా. ఈ మర్రి చెట్లు, చింత చెట్లు చూసినప్పుడు మనకు ఆలోచన వద్దంటే ఇక్కడ దెయ్యాలు ఉంటాయి, అవునా? ఎవరు చెప్పాడు? చూసేవా మనల్ని ఎలా బ్రెయిన్ వాష్ చేశారు అంటే, ఆత్మలు స్వర్గంలోనో నరకంలోనో ఉంటాయి అనే దాన్ని నమ్మడం ప్రజలకు ఇష్టం లేక ఇవి ఈ దెయ్యాలు అయిపోయి ఇక్కడ ఉంటాయని చెప్పారన్నమాట. దాని మీద మనకు భయం పెట్టుకుంది. అదంతా ట్రాష్. కాబట్టి ఈ శరీరం వ్యర్థమైపోయి మట్టిలో ఎవరు ధర్మం చెప్పిన వాళ్ళు ఈ శరీరాన్ని పూడ్చిపెట్టుకుని కాల్చుకుంటారు. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ మాత్రము ఎప్పటికీ వ్యర్థం కాకుండా నరకంలోనైనా కానీ స్వర్గంలో అయినా కానీ అక్కడే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈ ఆత్మ ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? మనమే. హల్లెలూయా. మనమే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి నాకు 100 మార్కులు కావాలనుకున్నవాడు ఒక గంట సేపు చదివితే సరిపోద్ది అనుకున్నాడా? 35 మార్కులు రావాలనుకున్నప్పుడు నేనేం చేశాను అనుకున్నాను అనుకో, పుస్తకం అలా పెట్టుకుండి జస్ట్ ఒక గంట సేపు అలా కూర్చొని ఇలా తిరిగేస్తే నాకు అవలీలుగా 35 మార్కులు వచ్చేస్తాయి. కానీ నాకు 35 మార్కులు కాదు, 100 మార్కుల కొరకు రావాలని కష్టపడేవాడిని. హల్లెలూయా. 100 మార్కులు రావాలని కష్టపడేవాడిని. నాకు ఇంటర్మీడియట్ పబ్లిక్లో తెలుగు, యాక్చువల్లీ తెలుగుకి ఎక్కువ మార్క్స్ అయ్యారు. ఎందుకంటే కొన్ని ఏ ఒత్తు, ఏ సా, సే, సా, ఈ ఒత్తు ఉంటాయి కదా, ఏ సా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టకపోతే వెళ్ళిపోతుంది, మార్పు పోతుంది. కనుక నాకు ఇంటర్మీడియట్ తెలుగులో 90 మార్కులు వచ్చాయి పబ్లిక్లో. హల్లెలూయా. అంటే నాకు 100 కొరకు ప్రయాసపడేవాడిని. నేను 100 కొరకు ప్రయాసపడితే కనీసంగా 90, 80 అన్న వచ్చాయి. ఇప్పుడు 35 కొరకే కావాలనుకున్నాం అనుకో, ఒకటి తక్కువ వస్తే ఫెయిల్ అయిపోతాం. అందుకని
ఇప్పుడు చెప్పండి, వ్యర్థమైపోతున్న లోకము కొరకు, వ్యర్థమైపోతున్న శరీరము కొరకు, వ్యర్థమైపోతున్నటువంటి మన జీవితము కొరకు ఇన్నేసి గంటలు కష్టపడి ప్రయాసపడుతుంటే అంతా వ్యర్థం కాకపోతే ఏమవుతుంది? ఆ భక్తి వ్యర్థం కాకపోతే ఏమవుతుంది? ఆ విశ్వాసం వ్యర్థం కాకపోతే ఏమవుతుంది? కాబట్టి దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచెనంట. అలా నిరంతరము నిలిచాలంటే మనం ఎంత కష్టపడాలి, ఎన్ని గంటలు ఆయన సన్నిధిలో మనం కనబడాలి. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మోషే దేవుడు నేర్పించిన పాఠాలు చెప్తున్నాను. మన ఇంట్లోనే మన కుటుంబాన్ని నడిపించడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. 30 లక్షల మంది ప్రజలను మోషే ఒక్కడు కణానికి నడిపించగలిగాడు. ఎలా సాధ్యం? అందుకే మధ్య మధ్యలో మోషే ఏం చేశాడు? దేవునితో ఏకాంతంగా గడుపుతూ ఉన్నాడు కదా. అలా ఏకాంతంగా దేవుడు గడుపుతున్నప్పుడు, మోషే దేవునితో గడుపుతున్నప్పుడు 40 రోజులు అయిపోయింది, తెలియలేదు. ఆ 40 రోజులు ఏం చేశాడు దేవుడు మోషేతోటి? మోషేకి కావలసిన అభిషేకము, ఆ సామర్థ్యము, ఆ ప్రత్యక్షతలు కలుగ చేసుకుంటూ వచ్చాడు. అలా మాటి మాటికి మోషే దేవుడి దగ్గరికి వెళ్ళడం, దేవుని వైపు చూడడం, ప్రజలేమో మోషేని ఇబ్బంది పెట్టడం, మోషేమో దేవుని వైపు చూడడం. హల్లెలూయా. ఇది చాలా విలువైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. హల్లెలూయా. చెప్పండి, మోషేని ప్రజలు ఇబ్బంది పెట్టేవారు ఇశ్రాయేల్ కదా, మాటికి ఇబ్బంది పెట్టేవారు మోషేని. కానీ మోషే ఏం చేసేవాడు? మాటికి దేవుని వైపు చూసేవాడు, దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. అందుకే మోషే అంత సామర్థ్యాన్ని పొందాడు. మన జీవితంలో సపోజు ప్రజలు ఇబ్బంది పెట్టారనుకో, మనల్ని ప్రజలు కష్టపెట్టారనుకో, మనం ఎటు చూస్తాం, ఎటు చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ పరంగా చెప్పానుకో, భార్య భర్తల కోసం చెప్పుకోవాల్సి వస్తే, అమ్మ పిల్లలు కూర్చోండి, తల్లి కూర్చోండి. హల్లెలూయా. ఏంటి, కుటుంబంలో భార్య భర్తలు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయనుకో, ఇప్పుడు చెప్పండి, ఆటోమేటిక్గా వస్తే ఆడపిల్లలు ఎక్కువ శాతం ఏదైనా భర్తతోటి కుటుంబంలో ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే ఎటువైపు చూస్తారా? చెప్పండి, అమ్మల వైపు చూస్తారు, అంతే కదా. ఆడపిల్లలు అమ్మింటికి వెళ్ళిపోవడానికి చూస్తారు ఎక్కువ. ఇశ్రాయేలు మోషేని మాటికి బాధపడితే మోషే దేవుని వైపు చూసేవాడు. ఎప్పుడైతే దేవుడి వైపు మోషే చూసేవాడో, మోషేకి దేవుడు ఎలా నడవాలో ఆ దారి చూపించేవాడు, ఆ జ్ఞానం ఇచ్చేవాడు, ఆ అభిషేకం ఇచ్చేవాడు. అందుకే 106వ కీర్తన అనుకుంటా, ఒకసారి రెండు చెప్తాను. కీర్తనలోనికి వచ్చినట్లయితే 103వ కీర్తన 7వ చరణం. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు. ఆమేన్, హల్లెలూయా. చూసారా, మోషేకి కనబరచాడంటే ఆయన తన మార్గాన్ని. ఎందుకు అంటే మోషే మాటికి దేవుని వైపు చూసేవాడు. అమ్మ ఆడపిల్లలు ఎవరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళనే కాదు, కానీ లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరు నా కోసం చెప్తుందని ఎవరు అనుకోవద్దు. అంటే సర్వసాధారణంగా భర్తతో ప్రాబ్లం వస్తే అమ్మ వైపు చూస్తారు ఆడపిల్లలు. కాబట్టి భక్తి చేయడానికి పూనుకున్నటువంటి ఆడపిల్లలు, స్త్రీలు ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. అంటే ఇలాగ అమ్మ వైపులు చూడడం వల్ల కూడా చాలా నష్టాలు ఏర్పడినాయి. అది కూడా అంశమే. ఎందుకో తెలుసా? అవునా, నిన్ను అలా అన్నారు అక్కడ, నిన్ను అలా అంటున్నాడా, నీకేం తక్కువ చేశాను నేను, నువ్వెందుకు పడున్నావు మాట, వచ్చే నువ్వు సామాన్ వేసుకుని అంటున్నారు కొంతమంది బొమ్మలు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ మాటలో కాపురాలు కట్టుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నారా, కాపురాలు కూర్చుకోవడానికి మాట్లాడుతున్నారా? నేను బోల్డ్ మంది ఆడపిల్లలకు పెళ్ళి అయిన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంది ఆడపిల్లలతో నేను వెళ్ళాను. నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాను. మా పిన్ని వాళ్ళ పిల్లలు కూడా చాలా మందికి, ఇంకా బయటనున్న పిల్లలు కూడా చాలా మందికి నేను చెప్తున్నాను ఏంటంటే, ఖచ్చితంగా 100% పుట్టింటి నుండి నువ్వు అత్తింట్లో ఎప్పుడైతే అడుగు పెడతావో ఖచ్చితంగా నీకు ప్రాబ్లం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన వెంటనే నువ్వు చేయవలసిన పని అమ్మ వైపు చూడడం కాదు, ఇంకొక వైపు చూడడం కాదు. ప్రాబ్లం వచ్చింది కదా, ఎందుకు వచ్చింది అక్కడే ఆగాలి, ప్రాబ్లం కాడే ఆగాలి. ప్రాబ్లం నీది కాబట్టి నీ ప్రాబ్లం నీవు సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని మాటికి అమ్మగారి వైపు చూడకూడదు, మాటికి ఇంకా కోపం వచ్చిందని అమ్మ దగ్గరికి వెళ్ళిపోకూడదు అని అలా చెప్తే నా మాటకు చాలా మంది లోబడి చాలా చేశారు. హల్లెలూయా. చాలా హ్యాపీగా కూడా ఉన్నారు చాలా మంది. నేను అదే అంటున్నాను, ఇప్పుడు మాటకి మాట వేసుకున్నానికి ఏమవుతుంది, వాదం అవుతుంది.
అదే ఒకసారి తగ్గించుకుంటే అవతల వాళ్ళు కొంచెం సైలెంట్గా అవే అవకాశం వస్తుంది. తగ్గించుకున్నంత మాత్రం చేతకాన్లు అయిపోతారు ప్రతి ఒక్కరును. కాబట్టి అంటే కుటుంబాన్ని కట్టుకోవడానికి, మన కుటుంబాన్ని సంతోషకరంగా ఆనందకరంగా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంగా మన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇలాంటి ఫార్ములాని మనం అప్లై చేసుకోవాలి. హల్లెలూయా. వస్తాయి, ఎందుకంటే మన మనుషులో గనక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినప్పుడు దేని కొరకు ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయో అది చూసుకుని అది మనం సాల్వ్ చేసుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. హల్లెలూయా. కనుక అంతా వ్యర్థమైపోతుందంట, అంతా వ్యర్థమే ఈ అంశం ప్రకారంగా. ఇది చాలా మొత్తానికి ఎన్ని ప్రసంగాలు ఇందులో ఉంటాయి చెప్పలేమాట. అంతా వ్యర్థమే. అంతా వ్యర్థమైపోతున్నటువంటి లోకంలో మనం వ్యర్థం కాని భక్తి చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చివరిగా అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాగా మేము ఆయన తోటి పనివారమై ఆమేన్. చూడండి, అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి మాట్లాడుతూ ఏమన్నాడు? మీరు పొందిన దేవుని కృపను అర్థం చేసుకోవద్దు. నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఈరోజు క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనం అందరము కూడా ఉచితంగా తను ఇచ్చినటువంటి ఆయన కృపను వ్యర్థం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఇందాక సామెతలు 31:30 చెప్పినట్లుగా అందము కొరకు ఒకరు వ్యర్థం చేసుకుంటున్నారు, ఇంకొకరేమో సమస్తము ప్రసంగి చెప్పినట్లుగా ఈ లోకము కొరకు వ్యర్థం చేసుకుంటున్నారు. అక్కడ 1 యోహాను పత్రిక 2:17 చెప్పినట్లుగా ఈ లోకంలో ఆశల కొరకు వ్యర్థం చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కృపను మనం అర్థం చేసుకుంటే మనకి నష్టమా లాభమా? నష్టమే. అందుకని మీకు బైబిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను ముగింపులో. హల్లెలూయా. ఎవరు ఆ వ్యక్తి అంటే ధనవంతుడు కాదు. ఎవరు ఆ వ్యక్తి అయితే అందమైన వాడు కాదు. ఎవరు ఆ వ్యక్తి అయితే ధనవంతుడు కాదు, బలవంతుడు కాదు, అందమైన వాడు కాదు. ఏ విలువలు ఈ సమాజంలో తనకంటూ ఏది లేనటువంటి ఒక వ్యక్తి ఎవరు అతడు అంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఎవరంటే బేదలాజరు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు ఈ భూమి మీద తనకు ఇచ్చిన రక్షణ విషయంలో గాని, తాను ఉంచిన విశ్వాస విషయంలో గాని, దేవుడు చూపిన కృప విషయంలో కానీ వ్యర్థము కాకుండా కాపాడుకోగలిగాడు. హల్లెలూయా. కనుక ఈరోజు నాకు భయమే, నిజమే. ఒక భయంతో నేను 50 రోజులు ఉపవాసాన్ని పూనుకున్నాను. మొట్టమొదటిగా సంఘం కొరకు చేస్తున్నానే, అందులో నాకు ఒక భయం ఉన్నది. ఎందుకో తెలుసా? అంటే నాకున్న బిజీ షెడ్యూల్లో రోజు ఎక్కడెదుకుని ప్రార్థన జరుగుతుంది, నేను దేవుని సన్నిధిలో వాడబడుతున్నాను. స్టేటస్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చూసే వాళ్ళు దేవుడు పాస్టర్ గారిని మంచి బలంగా వాడుకుంటున్నాడు, గాడ్ బ్లెస్ యు బేటా అని ఒక్కొక్కరు ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. మంచిదే. నా మటుకు నేను మురిసిపోయి చాలా సంతోషం, నేను ప్రతిరోజు దేవుని కొరకు నేను వాడబడుతున్నానని నా మటుకు నేను సంతోషమే. కానీ మరి నేను దేవునితో మరి ఏకాంతంగా గడపకపోతే నేను పాడైపోతాను కదా. ఇప్పుడు నేను దేవుని కోసం మాట్లాడుతున్నాను, అది వేరే. మరి ఇప్పుడు నేను దేవుడి దగ్గర నేర్చుకోవాలి కదా. నేను నేర్చుకోవాలంటే కొన్ని గంటలు నేను ఆయనతో గడపాలా లేదా? మరి మొత్తం 24 hours నేను దేవుడి కోసం మాట్లాడుతూనే ఉన్నాను. సపోజ్ రోజును మొత్తం సంవత్సరం పొడుగున మాట్లాడుతూ ప్రయాణం చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాను సపోజ్. మరి నేను ప్రార్థన చేసుకోవాలా వద్దా? బైబిల్ చదవాలా వద్దా? మరి బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేసుకోకపోతే నేను పాడైపోతానా లేదా? చెప్పాలి. ఇదొక భయం నాకు. అందుకని నా భక్తి జీవితంలో నాకు ఒక తీర్మానం ఏంటంటే, నేను ప్రజలతో ఎలాగైతే మాట్లాడుతూ ఉంటానో, నా నోరు అంటే నార్మల్గా మనుషులు వచ్చినప్పుడు మాట్లాడేది, వాక్యం చెప్పి మాట్లాడేది, నేను ఎలాగైతే ఎంత స్పెండ్ చేస్తానో ప్రజలతో, సేమ్ టైము నా వ్యక్తిగతంగా దేవునితో కూడా నేను మాట్లాడుతూ ఉండాలి. ఇది నా తీర్మానం అన్నమాట. హల్లెలూయా. అంటే నువ్వు కేవలం ప్రజలతోనే మాట్లాడే వ్యక్తిగా ఉంటే, దేవునితో మాట్లాడకపోతే నీ భక్తికి అర్థమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఒక క్రైస్తవ జీవితంలో ఒక ప్రాథమిక అంశం ఏంటంటే,
ప్రజలతో మాట్లాడుతున్నటువంటి నీవు దేవునితోనూ కూడా మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు చెప్పు, ప్రజలతో మనం సామాన్యంగా ఎంతసేపు అయినా మనం మాట్లాడుతాం మనుషులతో, అవునా కదా? కదా, చుట్టాలని, స్నేహితులని, మన పని అని, ఇంకా ఇలా ఎంతసేపు అయినా మనం మాట్లాడతాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి బైబిల్ ఓపెన్ చేస్తాం, ఎంతసేపు బైబిల్ చదవడానికి ఇష్టపడతాం అంటే ఒక అధ్యాయం చదువుకునేసరికి నిద్ర వచ్చేస్తుంది. చాలా మందికి బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. మరి ఎంతమందికి అనుభవం ఉందో తెలీదు, నాకు అలాగే వచ్చేసేది నిద్ర వచ్చేస్తుంది. ఏంటి, బైబిల్ చదువుతున్నప్పుడు మిగిలిన సమయంలో పడుకోవడానికి ఆరాటపడేవాడిని, నిద్ర వచ్చేది కాదు. బైబిల్ చదవడానికి కొనుక్కుంటే నిద్ర వచ్చేసేది. ఇదేదో తేడాగా ఉంది ఏంటి అని ఉపవాసం ఉండటం, ప్రతి దానికి ఉపవాసమే. హల్లెలూయా. దేవుడు మాట్లాడట్లేదని అనుమానం వచ్చిన ఉపవాసమే, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని డౌట్ వచ్చిన ఉపవాసమే. ఇంకా రెండో ఆప్షన్ లేదు. ఇంకా ప్రభా ఏంటి అసలు మాట్లాడట్లేదు నాతో, ఏంటి ప్రభా నన్ను వదిలేసావు ఏంటి, కొంపతీసి నాకు అంతా చీకటైపోతుంది నా జీవితంలో, అలాగైతే నేను బ్రతకలేను ప్రభా, నాతో మాట్లాడాలని మళ్ళీ ఉపవాసం పెట్టుకునేవాడిని. ఎందుకంటే వ్యర్థమైపోతున్న ఈ పంచభూతాలు, వ్యర్థమైపోతున్న ఈ లోక ఆశలు, వ్యర్థమైపోతుంది మన దేహము, వ్యర్థమైపోతుంది లోకంలో సమస్తము అంతా కూడా వ్యర్థము కాని భక్తిని దేవుడు ఇక్కడ పెట్టాడు. ఆయన కృప చేత మనకి ఏం చేశాడంటే గొప్ప రక్షణనిచ్చాడు. అది మన జీవితంలో ఆ విశ్వాసము, ఆ కృప, ఆ రక్షణ వ్యర్థము కాకుండా మనం ప్రయాసపడాలి అంట. కాబట్టి ఇప్పుడు మూలవాక్యంలోనికి రండి, నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను అవాయిడ్ చేసి, అంటే అది మళ్ళా అప్లోడ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవ్వకూడదని ముగించేస్తూ ఉన్నాను. మూలవాక్యం చదవండి సారి. నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. ఆమేన్, హల్లెలూయా. కనుక భక్తి గలవాని అని అనుకుంటున్నారంట. ఎందుకంటే నేను ఏ పాపం చేయలేదు, నేను ఎటువంటి అపవిత్రమైన మాటలు మాట్లాడలేదు, నేను దొంగతనం చేయలేదు, నేనేం చేయలేదని వాళ్ళు అనుకుంటూ ఉన్నారట. అంతే, నోటితో అనుకుంటూ ఉన్నారట. అలా అనుకోవడం వల్ల ఏమవుతుందని చెప్పింది బైబిల్, హృదయాన్నే మోసపరుచుకుంటూ ఉన్నారట. చూడండి 94వ కీర్తన, 94వ కీర్తన. వర్షం వచ్చినప్పుడు ఆకాశంలో పిడుగులు వస్తాయి కదా, పిడుగులు, మబ్బులు, భయంకరమైనటువంటి ఆ ఉరుముల ధ్వని. అలాగే ఎక్కువ నా ప్రసంగాలు అన్నీ ఇలాగ వస్తాయి. హల్లెలూయా. నా ప్రసంగాల్లో పిడుగులు, మెరుపులు, ఉరుములు వస్తుంటాయి మాట ఎక్కువగాని. హల్లెలూయా. అది దేవుడు నాకు ఇచ్చిన కృప అనుకుంటాను. 94వ కీర్తన 11వ చరణం. నరుల ఆలోచనలు వ్యర్థములని. ఆమేన్. చాలండి, ఇంకా ఎక్కువసేపు చెప్పను, ముగించేస్తాను. బైబిల్ క్లోజ్ చేసుకోండి. చెప్పండి ఇప్పుడు, ఎవరి ఆలోచన వ్యర్థం అంట? అందుకని మనకి యెహోవా ఆలోచన కావాలి. హల్లెలూయా. దేవుని ఆలోచన మనం ఏం చేస్తంటే నువ్వు నిరంతరము నిలిచి ఉండేలాగా కాపాడుతుంది మాట. నరుల ఆలోచన ఏం చేస్తుందంటే నిన్ను త్వరగా పాడైపోయేలాగా చేస్తుంది మాట. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏది వ్యర్థమైపోతూ ఉంది, ఏది వ్యర్థం కాకుండా ఉన్నదో మనం పరిశీలన చేసుకోవాలి. దేని కొరకు మనం ప్రయాసపడితే వ్యర్థము కాదు, దేని కొరకు ప్రయాసపడితే వ్యర్థమైపోతుందో మనము క్రైస్తవ సమాజం అంతా కూడా ఆలోచించుకోవాలి. మీకు ఈ ప్రసంగంలో ఒక మాట ఫిక్స్ గా గుర్తుండిపోవాలి. మీకు ఏంటి ఆ మాట? ఇందాక చెప్పాను కదా, కాలేజీకి చదువుకున్నటువంటి పిల్లలు, పనికి వెళ్తున్నటువంటి వ్యక్తులు ఇన్ని గంటలు, అలాగే నిత్య జీవమునకు చేరడానికి పిలవబడిన మనము ఆయనతో ఎన్ని గంటలు గడపగలుగుతున్నాం. అంటే దేని కొరకు మనం విలువైన సమయాన్ని గడిపితే అది వ్యర్థము కాదు. ఈ రోజు నుంచి మన జీవితంలో దాన్ని మనం సాధించాలి. హల్లెలూయా. అందుకని భక్తులందరూ, మోషే గాని, పౌలు గాని, దావీదు గాని, ఏలియా గాని ఇత్యాది భక్తులందరూ కూడా ఏం చేశారు? ఇప్పుడు దానియేలు ఉన్నాడు, చెప్పాను కదా ఇది వరకు మీకు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, 120 సంస్థానాలకి నాయకుడిగా ఉన్నాడు. ప్రధానమంత్రి అంత బిజీగా ఉంటారు చెప్పండి. అంతలా బిజీగా ఉండి ఆ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి కూడా మీరు చూడండి. ఇప్పుడు వద్దులే, క్లోజ్ చేసుకుని బైబిల్ ఇప్పుడు వద్దులే. రాజు కంట రవ్వంతైనా నష్టం కాకుండా చేసేవాడంట. ఇప్పుడు ప్రధానమంత్రులు అన్నారు, సపోజ్ ఎన్ని నష్టాలు చేస్తున్నారు దేశానికి, అవునా కదా? కానీ దానియేలు అలా కాదు, చిన్న నష్టం కూడా అమ్మ చూసుకో,
చిన్న నష్టం కాకుండా చూసుకున్నాడంట దానియేలు. అంటే రవ్వంత నష్టం కాకుండా చూసుకోవాలంటే తను ఎంత జాగ్రత్తగా చేయాలో తన పని, అవునా కదా? అలా చేసి ఏం చేశాడంట, రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడంట దేవునికి. హల్లెలూయా. 3 సార్లు ప్రార్థన అంటే జాను విన్నావా? నిన్నే 3 సార్లు ప్రార్థన అంట. సండే స్కూల్లో చెప్పారు ఏమన్నా? 3 సార్లు ప్రార్థన. సండే స్కూల్ పిల్లల్ని అడిగారట, ఇంటికాడ మీరు ప్రార్థన చేసుకుంటున్నారా అని. చేసుకుంటున్నాం మిస్ అని ఒక చేయట్లేదండి. ఎన్నిసార్లు చేసుకున్నా అంటే ఒకసారి 2 సార్లు 3 ఒక 4 సార్లు అన్నారంట. అలా 4 సార్లు చెప్పరా అన్నట్టే లేచి పొద్దుట అమ్మ టిఫిన్ ఎట్టిన తర్వాత యేసయ్య టిఫిన్ ఇచ్చే స్తోత్రం అని ప్రార్థన చేస్తాను. మధ్యాహ్నం భోజనం యేసయ్య మధ్యాహ్నం భోజనం ఇచ్చే స్తోత్రం అని ప్రార్థన చేస్తాను. సాయంత్రం మళ్ళా భోజనం తిన్న తర్వాత యేసయ్య సాయంత్రం భోజనం ఇచ్చే స్తోత్రం. 3 సార్లు చేసుకున్నాం. 4వ సారి ఏంటంటే యేసయ్య నేను పడుకున్నాను, దయ్యం మీద అడుకోకుండా కాపాడండి. 4 సార్లు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దానియేలు ప్రార్థన ఎలా చేయలేదు 3 సార్లు అంటే? హల్లెలూయా. కాబట్టి ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా దానియేలు అంట రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేదట. మరి దావీదు రాజు, ప్రవక్త, బహుమంది పిల్లల, హల్లెలూయా, 7 సార్లు ప్రార్థన చేశారు. అందుకే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అంటే సింపుల్గా ఏం చెప్పినా మీకు ఈ అంశంలో దేవునితో గడపడం. హల్లెలూయా. ఇప్పుడు నాతోనే మాట్లాడితే ఒక ముక్క మాట్లాడి కొంచెం మాట్లాడికే ఏదో మాట్లాడతాను కదా నేను. మరి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు దేవుడు ఎన్నో సంగతులు మాట్లాడాలనుకుంటాడు, ఎన్నో సంగతులు నేర్పించాలనుకుంటాడు. ఎలా నేర్చుకుంటాడు? నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవునికి నువ్వు సమయం ఇవ్వకపోతే నువ్వు నేర్చుకోలేవు. సాధ్యం కాదు అసలు. అర్థమవుతుందా? బైబిల్ కాలేజీకి వెళ్ళినంత మాత్రమే సాధ్యం కాదు. భక్తులందరూ నేర్చుకున్న స్థలం ఎక్కడ తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా. అక్కడే నువ్వు ఎక్కువ నేర్చుకోగలుగుతావు. నేను చెప్పి నాకు తెలిసి దీనికంటే ఎక్కువగా నువ్వు ఎక్కడ కూడా నేర్చుకోలేవు. ఎక్కడ? నీ మోకాళ్ళ ప్రార్థనలు బోల్డ్ సంగతులు నేర్పిస్తాడు. నాతోటి కొంతమంది ఇంకా గణేశాలు కొన్నిసార్లు నా దగ్గర పడుకునేవారు. వాళ్ళు పడుకునేంత వరకు మాట్లాడుతూ ఉండేవాడిని, బోల్డ్ సంగతులు చెప్పి. అన్నయ్యలు బామ్మర్ది కూడా పడుకునేవాడు చదువుకున్నప్పుడు. ఇంకా తెల్లవారి వరకు కొంతమంది మెలుగుగుండి వినేవారు. నేను మాట్లాడుతుంటే బోల్డ్ సంగతులు చెప్పేవాడిని దేవుని కోసం. హల్లెలూయా. నేను అలాగే ఎన్నో గంటలు పడుకోకుండా, ఎన్నో రాత్రులు పడుకోకుండా, మొత్తానికి ఇప్పుడు కూడా ఎక్కువ గంటలు పడుకోకుండా గడుపుతున్నాను. హల్లెలూయా. ఏమి నిద్ర లేదు ఇప్పుడు నాకు. మొత్తానికి ఎక్కువ గంటలు మెలకుగా ఉన్నాను. పగలు మనుషులు వస్తున్నారు, ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ రాత్రి ఎవరు లేకపోయినా మళ్ళీ మెలకుగా ఉంది. మళ్ళీ సోషల్ మీడియా చూస్తాను, ప్రసంగాలు వింటాను, ప్రార్థిస్తాను, బైబిల్ చదువుతాను, మొత్తం అంతా. అంటే దేవునితో నువ్వు ఎక్కువ గడుపుతూ ఉంటే నీకు బోల్డ్ విలువైన సంగతులు నేర్పిస్తాడు. అందుకే ఏమన్నాడు ఇర్మియా 33:3, నీవు నాకు మొర్ర పెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు. అంటే చూడండి ఎంత ప్రేమ అండి. హల్లెలూయా. ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి, నాకు నేర్పించానంటే గెట్ అవుట్ అంటారు. నేను ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నాను, నేర్పించానంటే కులం చూస్తున్నారు, అక్కడ మతం చూస్తున్నారు, డబ్బు కూడా ఉండాలి. అవి లేకపోతే అవనిస్తారా? అవనెవరు? యేసయ్య ఏమన్నాడు? నేను నీకు నేర్పిస్తాను అన్నాడు. నేర్చుకునేవారు. అందుకని ఎవరైతే ఏంటి ఈ విధమైనటువంటి మాట చేత యేసయ్య నేను నేర్చుకుంటాను, అయ్యా నాకు నేర్పించాను అనాలి నువ్వు. హల్లెలూయా. కాబట్టి మనకున్న కుటుంబాల రీత్యా ఎన్నోసార్లు మనం ఎక్కువ గంటలు కష్టపడతాం, ఎక్కువ గంటలు ప్రయాసపడతాం. ఒంట్లో బాగోకపోయినా ఉన్న పరిస్థితుల రీత్యా బాలేని శరీరంతోనే కుటుంబం కొరకు మనం కష్టపడతాం. అలాగే మనం కొంచెం శరీర బలహీనత ఉన్న, కొంచెం మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవునికి దూరం అవ్వకూడదు. ఒకవేళ మంచవికి పడుకుని ఆలోచించి బాధపడడం కంటే అదేదో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే పరిష్కారం దొరుకుతుంది కదా. హల్లెలూయా. చాలా మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ పరిస్థితి కారణం ఏంటి చెప్పనా మీకు? తినరు, నిద్ర రాదు, ఆలోచిస్తారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటువంటి సమయంలో ఆ ఆలోచన ఏం చేస్తుంటే అర్జెంటుగా నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాయి. చెప్తే మాట అదయ్యారు. అందుకని క్రైస్తవులైనటువంటి మనకి ఎటువంటి డిప్రెషన్లోనికి మనల్ని సాతాను నెట్టుతాడు ఖచ్చితంగా. అలా వెళ్ళిపోతున్నప్పుడు మనం మంచవెక్కి కుమిలిపోయి బాధపడి ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలనే దానికంటే మోకాళ్ళు వేస్తే పరిష్కారం దొరుకుతుంది మనకి. హల్లెలూయా. దేవుడు అంత దృష్టి పెడుతున్నాడండి. నేను నీకు నేర్పిస్తానన్నాడు.
మొరపెట్టడం అంటే యేసయ్య వచ్చాను నేర్పించంటే నేర్పించేస్తాడా? డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఆరోగ్యం చూపించుకోవడం కొరకు ఎంతసేపు వెయిట్ చేయాలి? నరకం అనిపించువని నేను ఏమని దండం పెట్టుకుని వెళ్ళేవాడిని అంటే హిందూగా ఉన్నప్పుడు కూడా డాక్టర్ త్వరగా వచ్చేవాళ్ళు, డాక్టర్ నన్ను త్వరగా పిలిచేవాళ్ళు, లోపల డాక్టర్ త్వరగా నా కడుపులో మిషన్ పెట్టి చూసేవాళ్ళు, త్వరగా ఇంటికి వచ్చేవాళ్ళు నేను అని అంత ఆశపడేవాడినా. నేను తీరా అంత ఆశపడి వెళ్ళేవాడినా, మొత్తానికి నరకం చూసేవాడిని. తెల్లారి గట్ల బయలుదేరేవాళ్ళు, ఇంటికి వచ్చేసరికి 11, 12. మా నాన్న ఉన్న రోజుల్లో కూడా 11, 12 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. అన్ని గంటలు హాస్పిటల్లో ఉండి ఎంత నరకం అనిపించాను. అందుకే చచ్చిపోవడానికి ఎన్నో పరుగులు చేశాను. అందుకని ఇప్పుడు ఓపికగా నా దగ్గరకు ఎవరు ఎలాంటి సమస్యతో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఓపికతో నేను ఎన్ని గంటల సేపు అయినా మాట్లాడతాను. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో గంటలు వ్యర్థమైపోయినాయి, ఎన్నో సంవత్సరాలు వ్యర్థమైపోయినాయి. నవ్వు లేదు, సంతోషం లేదు, అసలు ఎందుకు అర్థం కానిటువంటి బ్రతుకు అలా ఎన్నో సంవత్సరాలు వ్యర్థమైపోయింది. జీవితంలో ఎన్నో గంటలు వ్యర్థమైపోయింది. అందుకని ఇప్పుడు ప్రతి దినము నా జీవితంలో ఆనందంగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. అందులో కష్టాలు ఉంటాయి, దుఃఖం ఉంటాయి, బాధ ఉంటుంది, మోసాలు, అవమానాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ దినాలలో ఎవరున్నారు మనతో? యేసయ్య ఉన్నారు. హల్లెలూయా. ఆయన వాక్యం ఉంది, ఆయన కృప ఉంది. కాబట్టి అంతా వ్యర్థమైపోతున్నటువంటి ఈ జీవితంలో, ఈ లోకములో మనం ఏం చేయాలి? వ్యర్థము కాని భక్తి చెయ్యాలి. హల్లెలూయా. మూలవాక్యులు వాణి భక్తి వ్యర్థమంట. ఎవరి భక్తి అంటే దేవుని దగ్గర నువ్వు లేకపోతే, దేవుని స్వరం వినకపోతే, దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే, నువ్వు దేవునితో గడపకపోతే నీ హృదయము నిన్ను మోసం చేస్తుందట. అప్పుడు ఆ భక్తి అంతా వ్యర్థమైపోతుంది. అప్పుడు అంతా వ్యర్థమే. అందుకని వ్యర్థము కాని దేవుడు మనల్ని పిలిచాడు. వ్యర్థం కాని లోకంలోనికి మనకు ఆహ్వానం ఇచ్చాడు. వ్యర్థము కాని రక్షణ మనకి ఇచ్చాడు. అందుకని మన ఆత్మప్పుడు ఏమవ్వాలంటే వ్యర్థము కాకుండా ప్రభువుని చేరాలి. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ అందరూ వ్యర్థమైపోతున్నటువంటి భక్తులు కొనసాగుతుంటే వ్యర్థము కాని దైవ భక్తి, యేసు భక్తి ఈ భూమి మీద మనం చేయడము కొరకు అవసరమైతే కొన్ని గంటలు మెలకువగుండి ప్రార్థిస్తే నిద్ర వస్తుంది అనుకుంటే భోజనం మానేసి ప్రార్థన చేసిన తర్వాత భోజనం చేయి. హల్లెలూయా. బాగుందా? భోజనం చేస్తే నిద్ర వస్తుంది అనుకుంటే ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసిన తర్వాత భోజనం చేయి. ముందు భోజనం చేస్తే నిద్ర వచ్చేస్తుందని బాధపడితే కానీ పరిష్కారం ఉంది ప్రతి దాంట్లోనూ. ఈ భక్తి ఎప్పటికీ వ్యర్థం కాదు, మిగిలినవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి ఈనాడు క్రైస్తవులు దేవునితో గడపకుండానే విశ్వాసంలో కొనసాగుతారంటే సాధ్యము కాదు. దేవునితో గడపకుండానే నువ్వు భక్తులు అభివృద్ధి పొందుతావంటే సాధ్యము కాదు. నువ్వు దేవుని సన్నిధిలో కనబడకుండానే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావంటే అదంతా కూడా వ్యర్థమే. కాబట్టి లోకంలో ధనవంతుడేమి, భేదవాడేమి, ఆరోగ్యవంతుడేమి, అనారోగ్యం, అంత వ్యర్థమే. అందుకే నిరంతరము నిలిచి వ్యర్థము కాని భక్తి లాజరు చేశాడు. హల్లెలూయా. చూడండి, అతడు ఎవరినన్నా మెచ్చుకుంటారా? ఆయన్ని ఎవరైనా పిలుస్తారా? మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది రా అని అంటారా రాజాని? ఎవరు పిలవరు. అంటే అంత వ్యర్థమైనటువంటి జీవితం తనకున్నప్పటికీ వ్యర్థము కాని దైవ భక్తి చేసి ఇగో గొప్ప భక్తుని రొమ్మున అనుకోగలిగాడు. హల్లెలూయా. కాబట్టి మన చుట్టూ అంత వ్యర్థమైపోతుంది కదా. ఇందులో మనం ఏం చేయాలంటే వ్యర్థము కాని దాన్ని వెతుక్కుని, వ్యర్థము కాని దానికి ప్రయాసపడుతూ, వ్యర్థం కాని దాని కొరకు మనం పరుగులు తీసి ఆ వ్యర్థం కాని దానిని మనం కాపాడుకుందాం. అటువంటి దైవ కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న మనకును యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా వాక్యం విని మారు మనసు పొంది సరైన తీర్మానం చేసుకున్న జనులకును దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.